ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరుకోమ్మా. ఏమైందమ్మా? నిన్ను వాడితో వెళ్ళిపోమ్మని చెప్పాను, నువ్వు కూడా వెళ్ళిపోతానన్నావు. మరెందుకు ఇలా చేసావమ్మా? కన్న తండ్రి నా కూతుర్ని ఎలా తీసుకెళ్తావని ఆయన అడుగుతుంటే అప్పటికి మీరు చెప్పినట్టు ఎప్పటికైనా మేం కలుస్తాం అన్న నమ్మకంతో వెళ్ళిపోదాం అనుకున్నాను మావయ్య. కానీ ఇదిగో తను నా కూతురు దత్తత తీసుకుంటున్నాను అని అన్నప్పుడు ఆ తండ్రి నమ్మకాన్ని మనసుని విరిచి వెళ్ళిపోవడానికి నాకు మనసు రాలేదు మావయ్య. మరి వాడి మనసు విరిగిపోయింది కదమ్మా. ఏం చేయను మావయ్య, ఆయన ఇంకా ఇక్కడే ఉంటే గొడవలు అవుతాయని ఆయన మనసు విరిచి వెనక్కి పంపించేయడం తప్ప నాకు మరో దారి తప్పలేదు మావయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఏం చేయను మావయ్య, నాన్న వైపు నిలబడి గెలిచానో ఆయన మనసు విరిచి ఓడిపోయానో తెలియక ఇలా ఏడవడం తప్ప ఏం చేయను మావయ్య, ఏం చేయను. కల్మషం లేని మనుషులు మావయ్య వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎన్నెన్ని మాటలు అన్నాను. ఈ పాపం ఊరికే పోదు. అమ్మలా గోరు ముద్దలు తినిపించిన ఆ శారద ఆంటీని నా మాటలతో బాధ పెట్టాను. ఆయన ప్రేమ గగనం. ఆయన ప్రేమలో సగం కూడా తిరిగి ఇవ్వలేని నేను నా మాటలతో చంపేశాను మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.